దేవుడు హెచ్చించిన ఘనమైన కార్యక్రమం ఏంటంటే అది వెడ్డింగ్. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ థింగ్స్. దేవుని స్తోత్రం. మన మధ్యలో జగదీష్ స్వప్నాలు వివాహం కొరకు యొక్క స్థలానికి వచ్చి ఉన్నారు. వారి యొక్క వివాహమును జరిగించడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ మాట ఏంటంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. మా జగదీష్ అంటాడు, అయ్యగారు చాలా నెలల నుంచి నేను స్వప్నాన్ని ప్రేమిస్తున్నాను. వివాహం అయిన తర్వాత ప్రేమ తగ్గిపోద్ది కదా, ఇప్పుడు తగ్గదు. ఒక 5-6 నెలల తర్వాత ఇప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉండదు. ఇప్పుడు మాట్లాడితే ఐ లవ్ యూ తిన్నావా, లేచావా, బట్టలు కట్టుకున్నావా, ఏం చేస్తున్నావు అన్నీ మాట్లాడతారు. వివాహం అయిపోయిన సంవత్సరం తర్వాత ఇక భార్యను పలకరించి నీ జీవితాంతము దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యను ప్రేమించ నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో స్వప్నాన్ని కూడా నీ శరీరం, నీ భార్యకు నువ్వు శిరస్సు అయి ఉన్నావు, ఆమె నీ శరీరం. దేవుని సేవకుడిగా ఈ హెచ్చరిక నేను నీకు ఇస్తూ ఉంటున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఇలాగే వివాహం అయింది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, భార్యకు తెలియకుండా ఒక సబ్బు కొనుక్కున్నాడు. లిరిల్ సబ్బు. ఏ సబ్బు అమ్మా? నిమ్మకాయ వాసన ఉంటుంది కదా. భార్యకి ఇవ్వట్లా. సబ్బు పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే నిమ్మకాయ వాసన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ సబ్బు దాసేసుకుంటున్నాడు. ఆ భార్య జాన్వశ్రీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకసారి మినిస్ట్రీ జాన్వశ్రీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. అయ్యా ఆయన ఏదో నిమ్మకాయ వాసన సబ్బు తెచ్చి ఆయనే చేసుకుంటున్నాడు, నాకు ఇవ్వట్లేదు. ఏ సబ్బు ఇచ్చాడు నీకంటే లైవ్ ఇచ్చాడట. ప్రేమించాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అందం ఉన్నప్పుడు బాగానే ప్రేమిస్తారు. అనారోగ్యం వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే నీ భార్యను అలవాటు చేయకూడదు. ప్రతి పరిస్థితిలో ఆరోగ్యమందను అనారోగ్యమందను కష్టం నీ జీవితాంతము నీ భార్యను నువ్వేం చేయాలమ్మా? ప్రేమించాలి. ఐ లవ్ యూ చెప్పవా స్వప్నకే? అంతకుముందు ఎవరికన్నా చెప్పవా? జగదీష్ అటువంటి ఏం కాదులేండి, మంచోడు. మా సంఘంలో, మా జూటి క్యాంప్ సంఘంలో చక్కగా దేవుడి మందిరానికి వస్తాడు. వివాహం అయిన తర్వాత మీ భక్తి ఇంకా ఏమవ్వాలి? పెరగాలి. ఇరువురు కలిసి దేవుని యొక్క మందిరానికి రావాలని కూడా నేను మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు భార్యను ఏం చేయాలంటే పొగుడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత స్వప్నాన్ని చూసి ఏదైనా ఖరీదు చేస్తే చాలా బాగుందని చెప్పాలి. బాగోపోయినా బాగుందని చెప్పాలి. బాగోలేదని మళ్ళీ ఉప్పు ఎక్కువైంది, అది ఎక్కువైంది, ఇది తక్కువైంది అంటాం కాదు. ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువైనా ఆమె సున్నితముగా ఏం చేయాలి? సున్నితంగా హెచ్చరించాలి. ఒకసారి ఒక వివాహం జరుగుతుంది. వివాహం జరిగేటప్పుడు పాస్టర్ గారు అన్నారంట, బాబు నీ భార్యను అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటారు. పురుషులారా మీ భార్యను మీ మాటలు వినాలంటే ఏం చేయాలి? అది పొగడాలి. చక్కగా బాగున్నారు, చక్కగా చేస్తారని అనాలి. పెళ్లి కొడుకు చెప్పాడంట, పెళ్లి చేసే పాస్టర్ గారు పొగుడుతూ ఉన్నాడంటే ఆయన అన్నాడంట, అయ్యో నాకు పొగడతలు రావు, ఎలా పొగడాలో నాకు తెలియదు అన్నాడంట. వీడికి పొగడతలు రావంట, అన్నీ తెలుస్తుంది. అలా చెప్పాడు. పాస్టర్ గారు అడిగాడంట, ఆవిడ పేరు చెప్పారు, మీ ఆవిడ పేరు ఏంటి, ఏం పేరుని అడిగాడంట. రేఖ అన్నాడంట. ఏం పేరంటమ్మా? ఏం లేదు, పొగిడేంటంటే కవిత్వాలు ఏమి రాయక్కర్లేదు. నీ భార్య చక్కగా చీరను ధరించుకొని నీ ముందుకు వచ్చినప్పుడు రేఖ కేక అను ఇంతలా భార్యను పొగడాలి, వారిని సంతోషపరచాలండి. ఈ భూమి మీద దేవుడు నీకు ఒక చక్కటి భార్యను ఇచ్చాడు. ఆమె నీ యొక్క ప్రక్కటెముక. జగదీష్ నీ ప్రక్కటెముక ఎవరు? రెడీ అయిపోయి స్వప్న. నీ శరీరంలో ఉన్న ప్రక్కటెముకను దేవుడు నీకు భార్య. ఇది ఆదాము పాడినటువంటి పాట. కాబట్టి భార్యను నిష్ఠూరపరచండి. లెట్ దెమ్ బి హ్యాపీ. వాళ్ళని సంతోషపరచండి.
వారిని నిష్ఠూర పెట్టద్దని వాక్యం సెలవిస్తుంది. కనుక వారిని నువ్వు ప్రేమగా చూసుకోవాలి. వివాహం చేయడానికి ముందుగా నేను చేయించాక. అలాగే మన స్వప్నం కూడా చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చే భర్తను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వినాలి. ఏం చేయాలి? మాట వినాలి. ఆయన ఏది చెప్పితే అది చేయాలి. అలాగన చేసేటప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక రాణి గారు ఉండేవారు. ఒక రాణి ఉండేవారు, విక్టోరియా అనేటువంటి రాణి. ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆమె మధ్యాహ్నం తన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఆమె వెనకాల సెక్యూరిటీ, పిఏలో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీ అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఈమె అడవుడిగా మళ్ళా ఒక కార్యక్రమానికి వెళ్ళాలి. భర్తను పిలుస్తుంది. ఆల్బర్ట్, ఆల్బర్ట్, ఓపెన్ ద డోర్. ఆల్బర్ట్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటున్నారు. అలా అయిపోయింది. బిడ్డలారా, నీ భర్తతో వెళ్ళమా, నీ దేవురాలుగా ఉండాలి. మంచిది. సమయం లేదు. మొదలెట్టిన 12 గంటలకు మొదలెట్టాం. వివాహ కార్యక్రమంలోకి వెళదాం. ఈ సమయంలో ఒక చిన్న కోరస్ వస్తుందమ్మా. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది. దేహములో సర్వపాపముగా, మనుగడలో సహచారిగా, దేహములో
అయ్యా మీరు కూడా మీరు కలిపేశారు కాబట్టి ఆడ బతుకుతారు. ఇక్కడ కూర్చుంటే కూర్చున్న వాళ్ళు అది జాగ్రత్తగా తిప్పండి. మనకంటే రెడీగా ఉన్నాడు ఇక్కడ. రైట్. ఈ సమయంలో ప్రమాణం మనం విన్నాం. ఈ ప్రమాణాన్ని ఎవరితో చెప్పాలా? నువ్వు కూడా నీ మనసు ఇచ్చాడట. జగదీష్ అన్న నేను స్వప్నాన్ని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జగదీష్ ఎలా చేస్తానంటే ఇలా నా భార్యగా స్వీకరించి నేను ఎందును కీడి ఎందును కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యం ఎందును నేను ప్రేమించి ఆదరించి కనపరించి పోషించి సుఖ దుఃఖములందు నిన్ను సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల ఎవరి ఎడల నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేయించు ఉన్నాను. ఈ చొప్పున జరిగిస్తుందని జగదీష్ అని నేను స్వప్నాన్ని నీతో ప్రమాణము చేయించు ఉన్నాను. గట్టిగా తప్పని కొట్టండి. జగదీష్కి అమ్మ నా బరువు కొంచెం ప్రాక్టీస్ చేసేదానికి బాగా చెప్పారు. స్వప్న యొక్క ప్రమాణం విన్నాం. నీ ఎదుట ఎవరు నిలబడ్డారు? జగదీష్ నాకే పడుతుంది. తల్లి కుమార్తె చక్కగా దేవుడు మన సహోదరుడు జగదీష్ సిద్ధపరిచిన బిడ్డల బట్టి కలుగుగాక. స్వప్న అను నేను మైక్ పెట్టింది. జగదీష్ అను నేను నా భర్తగా స్వీకరించి మేలు ఎందును కీడి ఎందును కలిమి ఎందును ఆయన నాకు అప్పచెప్తున్నాం. మాస్టర్కి స్కూల్లో పాట మాకు చెప్తారు కదా, అలాగే ఆయన వైపు చూసి నువ్వు కూడా చూసుకోవాలి. ఎక్కడ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు మా ఇష్టంలో ఉన్నా ఇంకా లైసెన్స్ ఇవ్వలేదు. మేలు ఎందును కీడి ఎందును కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యం అందను నిన్ను ప్రేమించి ఎవరిని ఆదరించి గణపరచి పోషించి సుఖ దుఃఖముల యందు నిన్ను సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉంటుందని ప్రమాణము చేయించు ఉన్నాను. ఈ చెప్పున జరిగిస్తుందని స్వప్న అను నేను జగదీష్ అను నీతో ప్రమాణం చేయించు ఉన్నాను. మంచిది. ఈ ప్రమాణంలో నిలిచి ఇందులో మన మధ్యలో రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారు ఒకరితో ఒకరు చేసుకున్న ప్రమాణంలో వారి జీవితాంతము నిలిచి ఇందులో వారి యొక్క ప్రమాణము నిలిచి ప్రార్థన. అందరు కలుపుకొని ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధానికి కొన్నాడు స్తోత్రాలు ప్రభావ జగదీష్ సహోదరు స్వప్నం పట్టిపోతుంది సమయంలో ప్రార్థిస్తున్నాం. వారి ఇల్లులో ప్రభావం చేసిన ప్రమాణాల బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభావం చేసిన ప్రమాణం ప్రభావం మర్చిపోకుండా ప్రభావం వారి జీవిత కాలం ప్రభావ ప్రమాణాలు గుర్తు పెట్టమంటండి. మీ సన్నిధిలో ప్రభావం ఒకరి ప్రేమ నమ్మకం విశ్వాసం కలిగిందండి. నాన్న ఎందు భయభక్తులు కలిగి తమ కుటుంబాన్ని కట్టుకుంటూ ప్రభావం ముందు కొనసాగడానికి మీరు సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. ప్రభావం వారి ఇరువురు మధ్యడానికి మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాన్ని మీరు కట్టండి. ప్రభావం
జ్ఞానవంతులతో ఇల్లు కట్టుకున్న ప్రభుని వాక్య సెలవుగా ప్రభా బిడ్డల ప్రభా తమ కుటుంబ జీవితాన్ని తమ దాపత్య జీవితాన్ని సుఖంగా సాగించడానికి మీరే సహాయం ప్రార్థిస్తూ బిడ్డలు నన్ను ఉపాసన అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. ఈ సమయంలో మంగళసూత్రాన్ని తీసుకురండి. మంగళసూత్రం ఆనంద పాట ఎత్తుకోవాలా. నువ్వు ఖాళీగా కూర్చుంటే ఆనంద దీప్ పెట్టేస్తుంది కూరలో తయారు చేసి బయట ఒక పాట ఒక పల్లవి. పెళ్లి కుమార్తె సహాయం చేయడానికి ఒక సిస్టర్ ఉన్నారంట, ఒక సోదరుడు మానవ సోదరులు చెప్పేటప్పుడు స్త్రీలే రండి ఎవరైనా ఒకటి. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగున చీకటిలో కాదు పెళ్లి మానవ సోదరులు కట్టేటప్పుడు చీకటి అంటే అలాగా అందుకే పెళ్లి పట్టు ఎత్తు. కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం. దేవారావయ్యా నీ దీవెనలుమయ్యా, దేవారావయ్యా నీ దీవెనలుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం. ఈ యొక్క మన దేశ సాంప్రదాయం మంగళసూత్రం కట్టడం ద్వారా వివాహం చేసుకుంటారు. ఈ మంగళసూత్రం కొరకు అందరూ ప్రార్థన చేయాలా. సేవకులందరూ ఇక్కడ రండి, దయచేసి రావాలని దాంట్లో మనం చేస్తాం. దయచేసి అందరూ కూడా. ఇంకా ఇక్కడ ఎవరైనా సేవకులుగా ఉంటే వేదిక మీదకి రండి. దీని మీద మన చేతులు పెడదాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ మీకు స్తోత్రాలు ప్రభావ జగదీష్ స్వప్న వివాహాన్ని నీ పరిశుద్ధ సమూహంలో మీ ఆత్మ నడిపింపు ద్వారా మీరు జరిపిస్తున్నందుకు వందనాలు. 3 పేటలతో అడుగు త్వరగా తెగిపోదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుందిగా మా భారతదేశ సాంప్రదాయ ప్రకారం మా దేశాన్ని మా దేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మంగళసూత్రాన్ని పెట్టి ధరింపజేస్తూ ఉంటుందిగా 3వ ముడిగా వారి మధ్యలో నుండి వారిని మీతో పెనవేసుకొని వారు కూడా మీతో పెనవేయబడడానికి ఆ బంధువులు బంధించబడడానికి మీరు కృప చూపించండి. బిడ్డను ధరింపజేస్తుండగా బిడ్డను అభిషేకించండి అయ్యా. వారి జీవితంలో ఎప్పటికీ తొట్టిల్లకుండా విడిపోకుండా ఆ బంధాన్ని దిగ్గపరిచి ప్రేమ చేత నింపమని మరొకసారి బిడ్డను యాస్తాలుగా ముగిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి సేవకు కూర్చోండి. జగదీష్ తీసుకోమా. ఇప్పుడు మళ్ళా అందరు సెలవు తీసుకుంటారా? అందరు నాడికి సెలవు నాన్న అన్నాడు. సెలవు అడగాలి. అమ్మ నాన్న ఇదిగో నా స్వప్న నాడులో రాలి కడుతున్నాను ఓకేనా అని అడుగు. అమ్మ నాన్న సెలవేనా? ఇప్పుడు వచ్చింది ఎక్కడ అమ్మ నాన్న. రైట్, మంచిది. అత్త మామ సెలవేనా? సెలవు గట్టిగా చెప్పండి అమ్మా. వచ్చిన బంధువులందరికీ సెలవేనా? సంఘస్థులందరికీ సెలవేనా? నిసర్గంగా ఒక మాట నిజంగా సెలవేనా? ఇక్కడ మా పాస్టర్ సేవకులందరికీ సెలవేనా? నన్ను అడగవా? మేము అడిగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన అందరిని కనపడతాం అన్నమాట. అందరికీ సెలవేనా? ఈ సమయంలో సేవకులందరూ కూడా నిలబడి అందులో నువ్వు గట్టిగా పాడతాను అనుకుంటే ఇంకో పాట పాడు. అందులో దయచేసి అందరూ రండి. ఈ సమయంలో ఒక పెళ్లి పాట పాడతారు. ఈ పెళ్లి పాట పాడేటప్పుడు చాలా ఆహ్వానంగా
బయట ఏమైనా బ్యాంక్ అంటే బ్యాంక్ కూడా ఎక్కడ కొట్టించవచ్చు, నేను తప్పేం లేదు. అందరూ ఈ యొక్క పెళ్లి పాట పాడేటప్పుడు మన సహోదరుడు జగదీష్ ఎప్పుడెప్పుడా స్వప్నాలు నా ప్రకటనగా నా మాన్యం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ శోభనీయులు జగదీష్ జీవితంలో దేవుడు ఈ సమయాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సమయంలో పాట పాడేటప్పుడు మొదటి వివాహము ప్రమాణం చెప్పాలి. నిత్య నమ్మకము స్థిరమైన ప్రేమను సూచనగా ఈ మంగళ సూత్రము మీకు ధరింపజేయించున్నాను. మరియు నా శరీరంతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పారి భాగస్తురాలిదిగా చేసుకొనుచున్నాను. సరే, ఈ సమయంలో ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, వివాహం అయిపోయాక సాధారణంగా ఏం చేస్తారంటే ఎక్కడికైనా సరదాగా ట్రిప్కి వెళ్తారు. సరే, ప్రభు సంస్కారం కొరకు గ్లాస్ తీసుకురావడానికి వెళ్ళారు. దానికి ముందుగా దండలు మార్పుతాం. దండం తీసుకురాను. One, two, three.
వివాహం అయ్యాక ఈ నూతన వధువులు ఏం చేస్తారంటే టూర్కి వెళ్తారు, హనీమూన్కి అలాగే వస్తారు. వివాహం అయ్యాక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఆ సంతోషాన్ని వారు అనుభవిస్తారు. కానీ నేనేమంటానంటే దేవుని సేవకుడిగా వివాహం అయిన వెంటనే మీరు బల్లలో పాల్గొనాలి. ఏం చేయాలి? బల్లలో పాల్గొనాలి. ఈ సమయంలో ఒక ఇంకో మైక్ ఎక్కడ ఉందన్నా? మైక్ యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకే విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. భుజించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నా మరణమును ప్రచురపరచు. పెళ్లి కుమార్తెకి స్వప్నకి జగదీష్ అంటే చాలా ఇష్టం అండి. బంగారపు గొలుసు నువ్వేమన్నా చేయని తెచ్చావా? నువ్వు నీ ప్రేమ కంటే నువ్వు ప్రేమ పోవాలి. తప్పు పట్ట ఈ సమయంలో మరి పెళ్లి కుమార్తె ఈ యొక్క వివాహ సమయంలో తాను తెచ్చినటువంటి యొక్క బంగారపు గొలుసు, ఈ చైను తన కొరకు దేవుడు ఇచ్చినటువంటి భర్త, ఈ భర్త ఏమో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో
దైవజనం ఎడల అందరూ కూడా సేవకులు మాత్రమే కాకుండా విశ్వాసులందరూ మీ కుడి చేతులు మీరు వైపు చూపించండి. దేవుడైన యెహోవా ఆదాములను చూసినప్పుడు దేవుడు వారితో మొట్టమొదటి కాన్వర్జేషన్ ఎలా జరిగిందంటే, సంభాషణ, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నారు. రైట్, మనం ఆశీర్వాదం వాళ్ళకి we declare the blessings towards them in the name of Jesus. Amen. మీ కుడి చేతులు బిడ్డల వైపు కట్టాలి. మనం వారిని ఆశీర్వాదం ఇద్దాం. దేవుని నామం పేరట మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రత్యేక రీతిగా తండ్రి జగదీష్ కొరకు అలాగే స్వప్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ఇప్పుడు లేక పరిశుద్ధ వివాహము ఈ జోరటికి క్యాంపులో మీరు ఘనంగా మీరు జరిపించారు. ఆత్మ అధ్యక్షతన ఆయన మీ యొక్క వివాహమును ప్రారంభం నుండి ఎంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు యేసు నామములో ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించిన వాగ్దానం చేశారు. ప్రభువా, ఓ జగదీష్ స్వప్నాన్ని, మై జీసస్, మై ఆల్మైటీ గాడ్, I commit them, both of them, to your mighty hand. Let them receive your blessings in the name of Jesus. In the name of Jesus, Lord, bless them, multiply them. భూఫలమును, గర్భఫలమును, పశుఫలమును, ఆర్థిక ఫలములను, ఆత్మ ఫలములను వారికి అనుగ్రహించండి. ఓ ప్రభువా, జీవితాంతము ఆయన వారి యొక్క దాంపత్య జీవితము అనేక రీతులుగా ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయం చేయండి. జగదీషు అలాగే స్వప్న ఇప్పుడు ఒకరికొకరు ఆయన కలిసి నీ యొక్క ప్రేమ అనేటువంటి బంధములో ఆత్మ ద్వారా వారు నడిపించబడడానికి, అనేక ఆత్మల రక్షణార్థము అనేక మంది ప్రజల మధ్య ఈ లోకంలో ఆదర్శవంతమైన దంపతులుగా వారు జీవించారు. ప్రభువా, కృప చూపించండి. ఈ రెండు కుటుంబాలను మీ యొక్క కృపా హస్తము చేత, నీ ప్రేమ చేత వారిని బంధించండి. యేసయ్యా, ఎవరి బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు, open the doors of heaven, O God. Pour your blessings upon them. Bless them, Master. Pour your blood upon them. Let them receive your blessing from Almighty. నీ దీవెన బిడ్డలకు కలుగును గాక, నీ ఆశీర్వాదం నీ బిడ్డలకు కలుగును గాక. మీరే కృప చూపించండి. ఈ బిడ్డలు ఇరువురు కూడా వారి జీవితాంతము నీ యొక్క కృపలో, యేసయ్య యొక్క సమృద్ధి అయిన కృపలో వారు నడిపించబడడానికి, నీ కృపలో వారు ఆనందించడానికి కృప చూపించమని, వారి దాంపత్య జీవితంపై నీ కృపను వచ్చమని యేసు ప్రభు వారి పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. లేచి కూర్చుందాం. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్